హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, మీరు మెట్రోస్లో ఉండగానే వస్తే వివో సిటీ మాల్లో దిగాలి, లేదు అంటే డైరెక్ట్గా సంతోష ఐలాండ్లోకి దిగచ్చు. ఇక్కడ సంతోష ఎక్స్ప్రెస్ ఉంది కదా, అక్కడికి మనము వెళ్ళాలి. సో ఇక్కడ అన్నిటి దగ్గర బోర్డ్స్ రాస్తారు, సో అలా చూసుకొని వెళ్ళిపోవచ్చు. మేము ఏంటి ట్రై చేసాము అంటే, మెట్రో ఉంటుంది అక్కడ నుండి కూడా చిన్నది, అది $5 పర్ పర్సన్ అన్నారు. ఓన్లీ ఒక్క స్టాప్ నుండి అంటే అంతా తిరగచ్చు, బట్ ఒక్క స్టాప్ మనం స్కిప్ చేస్తే మనకి మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది కదా అని ఒక చిన్న ఆశతో తిరిగాము. బట్ ఏమైంది ఏంటి అనేది వీడియోలో చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ వివో సిటీ మాల్లో దిగాక ఫుడ్ చిన్న స్నాక్ లాగా ఒక బ్రెడ్ ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ బోర్డ్స్ చూసుకొని అలాగా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ వివో సిటీ మాల్ వచ్చేసి ఫుల్లీ బ్రాండెడ్స్ ఉంటాయి, అన్ని ఆల్ టైప్ ఆఫ్ బ్రాండెడ్స్ ఎక్కడ దొరుకుతాయి. ఈ మాల్ కూడా చూడాల్సిన మాల్, ఎవరైనా వస్తే మాల్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అక్కడ నుండి చూసుకుంటూ వెళ్ళాం. బట్ మేము ఒక దగ్గర తప్పు చేసాము, అంత కరెక్ట్గానే ఉంది. బట్ ఆ చిన్న ముక్క మిస్ అయ్యాం, మేము ఎవరికీ కనుక్కోలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అని. బట్ ఇంకోసారి మేము యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాము, అప్పుడు మాత్రం స్కిప్ చేసి వెళ్ళాము మెట్రోని. వాక్ డిస్టెన్స్ వాక్లో వెళ్ళిపోయి అక్కడ రాసాడు కదా సంతోష బోర్డ్ వాక్ అని, అలా ఉంటుంది, అలా చూసుకొని వెళ్ళిపోవడమే. బట్ మేము ఎక్కడో మిస్ అయిపోయాం కదా, వేరే దగ్గర అడిగితే వాళ్ళేమో ఈ టైం లేదు ఇది అది అని చెప్పారు. ఇంకా మేము అలా స్కిప్ అయిపోయాం. ఇంకా చుట్టూ తిరిగి మెట్రో ఎక్కాల్సి వచ్చింది. ఒక $4 కట్ అయింది మాకు దానికి. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఆ మాల్లోనే మీదకు ఉంటుంది సంతోష అని. అక్కడికి కూడా వెళ్ళి మనం ఆన్ ద స్పాట్స్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. యూనివర్సల్ సంతోష ఐలాండ్లో చూడాల్సిన దీనికి మేము ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాము, సో నో ప్రాబ్లం, అలా వెళ్ళిపోయాము. అండ్ వివో సిటీ స్టేషన్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ నుండి 4 స్టాప్స్ ఉంటాయి, మనం ఏ స్టాప్స్కి వెళ్ళాలో అనేది అక్కడ బోర్డ్స్ మీద రాస్తారు, సో అలా చూసి మనం వెళ్ళిపోవడమే. మేము మేడం తిసాటాకి అండ్ ఎక్వేరియంకి వెళ్తాం కాబట్టి మా స్టాప్ వచ్చేసి ఫస్ట్ స్టాపే, సో మేము ఫస్ట్ స్టాప్లోనే దిగిపోతున్నాము. అండ్ ఇది వచ్చేసి వివో సిటీ స్టాప్, ఎక్కిన స్టాప్. దాని తర్వాత అక్కడ చూసారు కదా బీచ్, ఇవన్నీ రిసార్ట్ వరల్డ్ స్టాప్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మేము నెక్స్ట్ టైం ఇంకోసారి పిన్ని వాళ్ళతో వెళ్ళాము, అప్పుడు బీచ్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ అక్కడ నుండి అంటే మేము వివో సిటీ స్టాప్లో ఉండి అండ్ ఫస్ట్ స్టాప్కి వెళ్ళడానికి ఫ్రీగా నడిచి వెళ్ళాము. అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అక్కడ నుండి చూసారా ఫుల్ మబ్బులేసి ఉన్నాయి, ఎంత చల్లగా ఉందంటే ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉంది, చల్లేస్తుంది అండ్ వర్షం పడుతుంది. అండ్ ఇదంతా వివో సిటీ మాల్, చాలా పెద్ద సిటీ మాల్ ఇది. అండ్ సంతోష ఐలాండ్ వచ్చేసి ఏరియాకి లాస్ట్లో ఉంటుంది. అండ్ అది ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, అదే బోర్డ్ వాక్ సంతోష్ అది. అండ్ దాంట్లో నుండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఒక 10 minutes వాక్ అంతేనే. అండ్ ఇది వచ్చేసి అక్కడ రివర్, ఇది వచ్చి ఓషన్, మన సింగపూర్ వచ్చే ఐలాండ్ కదా, చుట్టూ ఓషన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఓషన్. అండ్ అక్కడ ఇలా వాకబుల్, చాలామంది వాక్లోనే వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇలా మెట్రో ఎక్కాల్సి వచ్చింది, ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు మరి, ఎక్కాలి. అండ్ అక్కడ నుండి ఫస్ట్ స్టాప్ కొంచెం సేపులోనే వచ్చేసింది. అండ్ ఫిష్ ఎక్వేరియం అన్నాను కదా, ఆ బ్లూ కలర్లో కనబడుతుంది, అదే ఫిష్ ఎక్వేరియం. అండ్ ఇక్కడ హోటల్స్ అన్నీ ఉంటుంది, నైట్ కూడా మనం స్టే చేయొచ్చు ఈ ఏరియాలోన, ముందుగా బుక్ చేసుకోవాలి. సంతోష ఐలాండ్ చూడాలి అంటే మనకి 2 days పడుతుంది, ఫుల్గా చూడాలి అంటే. 1 day బీచ్ ఏరియాస్ అంతా వెళ్ళిపోవచ్చు, 1 day ఓన్లీ యూనివర్సల్ స్టూడియో, ఎక్వేరియం అండ్ మేడం తిసాట ఇవన్నీ చూసుకోవడమే. మనకి ఫాస్ట్గా వాక్ చేస్తే మాత్రం వేరంగా అయిపోతుంది, చూసేది కూడా ఫాస్ట్గా చూడాలి. కొన్ని ఏరియాస్లో ఓన్లీ యూనివర్సల్ స్టూడియో 1 day పడుతుంది. అండ్
మేడం తీసాట ఎక్వేరియం, బీచ్ ఇవన్నీ కలిపి ఒక వన్ డే అలా వేసుకోండి సరిపోతుంది. మేమైతే లాంగ్ స్టే ఉన్నాం కాబట్టి వస్తూ వెళ్తూ అలాగా తీరిగ్గా చూసుకున్నాము. అంత గాబరా లేకుండా అలా చూసుకున్నాం. అండ్ మా స్టాప్ వచ్చేసింది. ఇంకా మా స్టాప్‌లో దిగాము. ఇది కూడా మెట్రోస్ లాగే ఉంది. అండ్ మెట్రో దిగాను కదా! దిగలేదు. నెక్స్ట్ స్టాప్‌లో దిగాను. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి హోటల్. అక్కడ స్టే చేయడానికి హోటల్ ఉంటుంది గదా! ఆ హోటల్ ఇది. అండ్ చాలామంది నైట్ స్టే ఉంటారు ఇక్కడ. బావుంటుందంటారు. బట్ నేనెప్పుడు స్టే ఉండలేదు ఎప్పుడు కూడాను. అండ్ మేడం దిశాటకి ఇంకా స్టాప్ వచ్చేసింది. అండ్ చాలా అంటే చాలా బావుంది చూసారా వ్యూ. మెట్రోలోనే నించొని అంతా చూసేయొచ్చు అనేలాగా ఉంది. అండ్ ఇంకా దిగి మేడం తీసాట వే ఎటుందో అనేది చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము. అండ్ మేము ఏ స్టాప్ దగ్గర ఉన్నాం, ఎక్కడికెళ్ళాలి, ఏంటి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి అన్నిటి దగ్గర యారోస్ ఇచ్చి ఇటెళ్ళాలి, అటెళ్ళాలి అని ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి వాటర్ స్ప్రింకింగ్ స్ప్రే టైప్ పిల్లలు ఆడుకోవడానికి బావుంటుంది. అండ్ ఇక్కడ ఆడుకున్నాము కొద్దిసేపు. అండ్ అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మన మేడం దిశాట వచ్చింది. అండ్ ఈ ఎస్కలేటర్ ఎక్కేస్తే వచ్చేసినట్టుగానే. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా ఇక్కడికొచ్చి చూడండి. ఈ సంతోష ఐలాండ్ కూడాను. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో తర్వాత మేడం తీసాట ఫుల్ వీడియో అండ్ దాని తర్వాత ఫిష్ ఎక్వేరియం వీడియోస్ కూడా పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇదిగోని చూసారు కదా మేడం తీసాట బయటలండి. అప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా చేసేసారు. ఇదంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు ఆ టైంలోన. ఎందుకంటే చైనీస్ వాళ్ళందరికీ అండ్ సింగపూర్ అందరికీ హాలిడేస్ అయిపోయాయి. ఇంకా మన ఇండియన్స్‌కి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. అండ్ ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాం, ముందుగానే తీసుకున్నాం కాబట్టి మాకు ఈజీగానే లోపలికి వెళ్ళిపోయాము. అండ్ లోపల కూడా షోస్ లాగా ఉంటాయి. మీరు ఏవైనా రైడ్స్ ఎక్కాలి, ఏమైనా చేయాలంటే ముందుగానే చెప్పి తీసేసుకోండి, అయిపోతుంది. మేమేమి షోస్ ఏమి తీసుకోలేదు కాబట్టి వెళ్ళొచ్చేసాం. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.